రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఇక మెదక్ నుంచి మా ప్రతినిధి నగేష్ మెదక్ పరిస్థితిని వివరిస్తారు. నగేష్, ప్రస్తుతం మెదక్లో పరిస్థితి ఏంటి? అక్కడ వనదుర్గాదేవి ఆలయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చెరువులు, వాగులు, వంకల పరిస్థితి ఏంటి? స్పందన, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షభావం ఈ గత 2 రోజులుగా లేకపోయినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇది ఒక వరప్రదాయనిగా ఉంటుంది. సింగూరు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాకు కూడా సాగునీరు అయితే అందుతుంది. అయితే కర్ణాటక నుంచి ఎగువ నుంచి వరద పోటు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాజెక్టులో నీటి మట్టం అయితే పెరుగుతూ వస్తుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టంలో 29 టీఎంసీలు కాగా ఇప్పటికే 22 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు ఒక గేట్ ను 1.5 మీటర్ ఎత్తు, కొద్దిగా 1.5 మీటర్ల ఎత్తు లేపి వాటర్ని అయితే కిందకి వదులుతూ ఉన్నారు. అయితే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే దిగువన ఉండే ప్రాంతాల్లో రైతులు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా వనదుర్గా మాత ఆలయం సంబంధించి అక్కడ వరద పోటు కారణంగా ఆలయం దగ్గర వరకు నీరు వస్తుంది కాబట్టి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఏడుపాయలోని వనదుర్గా మాత ఆలయం మూసివేసి అక్కడ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఎవరైతే భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారో వారిని కూడా రావద్దని చెప్పి ముందస్తుగా ఈవో కావచ్చు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వారు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అటు మెదక్, ఇటు సంగారెడ్డి 2 జిల్లాలకు సంబంధించిన సింగూరు ప్రాజెక్టులో వరద పోటు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు, మత్స్యకారులు కావచ్చు, ప్రాజెక్టు ఏదైతే పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఇప్పుడు వెళ్ళవద్దని చెప్పి సూచనలు చేస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉంటే మరో గేటు కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులు కావచ్చు, మత్స్యకారులు ఆ ప్రాజెక్టు వాటర్ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. మరోవైపు అటు కర్ణాటకలో వర్షాలు ఎక్కువగా ఉండడం, వరద ప్రభావం ఎక్కువగా ఉండడం, అక్కడ ప్రాజెక్టులు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సింగూరు, ఇతర నారింజ ప్రాజెక్టులకు నీరైతే వచ్చేస్తుంది. ముఖ్యంగా జహీరాబాద్ సమీపంలో ఉన్న నారింజ ప్రాజెక్టు కూడా వరద నీరు ఎక్కువగా రావడంతో కొంత అక్కడ ఉన్న ప్రజలకైతే ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇటీవల గత 2 రోజుల నుంచి వర్షాలు లేకపోయినప్పటికీ అంతకుముందు వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో జహీరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఇంకా కొన్ని చోట్ల నీరైతే అలాగే ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలనైతే ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. కలెక్టరేట్లలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ ద్వారా ఏవైతే వర్షం కారణంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే కాల్ చేసి చెప్పవచ్చు. పోలీస్ శాఖ, తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ అన్ని సంయుక్తంగా పనిచేస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే రైతులు ఎలాంటి ఇబ్బంది పడవద్దు, రైతులు వర్షం ఎక్కువగా కురిసే సందర్భంలో పొలాల వైపు వెళ్ళవద్దని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే కరెంట్ షాకుల ద్వారా కొంతమంది మనం చూస్తే సిద్దిపేట జిల్లాలో ఒక వ్యక్తి కరెంట్ షాక్ ద్వారా చనిపోయాడు. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని చెప్పి వర్షం కురుస్తున్న సందర్భంలో స్టార్టర్లు కానీ మోటార్ల వైపు వెళ్ళవద్దని సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఇటు జిల్లాలో ఏ విధమైన ఈ రోజైతే వర్షం లేకపోయినప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి వరదల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ నగేష్.